వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈ రోజు అమలాపురం రుచుల్లో నేను మీకు పొటాటో పోపు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. బంగాళదుంప పోపు అంటాం కదా, సో అదే విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను పొటాటోస్ తీసుకుని ఇవి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు మనం బంగాళదుంప పోపు చేసుకోవడానికి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ అనమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్ తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అసలు మంచి వాసన వస్తుందన్నమాట. చాలా బాగుంది. పోపులు అల్లం వెల్లుల్లి కలిసి ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఇదంతా మొత్తం వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పీల్ చేసుకున్న తొక్క తీసుకున్నటువంటి పొటాటోస్ అనమాట. ఈ పొటాటోస్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. అలాగే కొంచెం కారం, ధనియాల పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అండి. ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ పుదీనా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. పోపు అద్దిరిపోద్ది పుదీనాతో, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఉండాలండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ డిష్ అవుట్ చేసుకోవచ్చు. అదండి ఈరోజు అమలాపురం రుచిలో నేను మీకు చేసి చూపించిన బంగాళదుంప పోపు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.